హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న హెల్దీ, టేస్టీ, సింపుల్ తీపి దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని ఫిల్టర్ చేయగా వచ్చిన పల్ప్ని ఈ రెసిపీలోకి వాడుతున్నాము. ఇందులో హై ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ మిగిలి ఉంటాయి. అందుకే పల్ప్ని పడవేయకుండా రెసిపీస్లో వాడుకుంటే పోషక విలువలు ఉపయోగపడతాయి. ఇప్పుడు 1 కప్పు పల్ప్కి 1 కప్పు వేడి పాలను యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమానికి ఒక 3 స్పూన్స్ వరకు, అంటే పెద్ద సైజు స్పూన్తో బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అన్నమాట. పిల్లలు తీపి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు తినేటట్లయితే. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి వంటివి ఉంటాయి. రిఫైన్డ్ షుగర్లో ఇవేమీ ఉండవు, ఒక్క క్యాలరీస్ తప్పిస్తే. అందుకే చక్కెర ప్లేస్లో బెల్లం వాడుకుంటే మంచిది. అయితే ఇవి రెండు కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నవే. అందుకే షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ బాదం పప్పులు, జీడిపప్పులు, యాలకులు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నదనమాట. అది ఒక 3/4 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇక రాగి పిండి 1 కప్ అనమాట. ఇంకా ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత మనకి కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే ఇంకొక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది, కొంచెం పలుసుగా వచ్చేదానికి. ఇప్పుడు 1 చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, 1 కప్పు వాటర్ పడుతుందన్నమాట. నేను ఇక్కడ మొత్తం రాగి పిండే వాడుతున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా, అంటే ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి కానీ, లేదంటే ఓట్స్ని పౌడర్ చేసి కానీ వేసుకున్నట్లయితే దోశ విరిగిపోకుండా బాగా వస్తుంది. రాగి పిండిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయి. ఇక మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇందులోని ఫైబర్ డైజెషన్కి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం మూలాన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. రాగి పిండిలోని అమినో యాసిడ్స్ స్కిన్ హెల్త్కి, మజిల్స్ స్ట్రెంగ్త్కి ఉపయోగపడతాయి. ఓవరాల్గా మనం ఈ స్వీట్ రెసిపీ కోసం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హై న్యూట్రియంట్స్, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మినరల్స్ వంటివి ఉన్నవేనండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. క్యాష్యూ, ఆల్మండ్స్లో కూడా ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ వంటివి ఉంటాయి. మిల్క్లో అధికంగా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఏ, B12, రైబోఫ్లేవిన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఉంటాయి. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఏ, డి వంటి పోషకాల లోపం రాకుండా ఉండటానికి ఇలాంటి హెల్తీ, టేస్టీ స్నాక్ రెసిపీస్ని అలవాటు చేసుకోవటం మంచిది. కలిపి పెట్టుకున్న ఈ పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని దోశలు వేసుకోవటమేనండి. కొద్దిగా నెయ్యి ఫస్ట్ పెనం మీద అప్లై చేసి, ఆ తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న డౌని కొంచెం కొంచెంగా దోశలాగా పెద్దదిగా పలసగా వేస్తే విరిగిపోతాయండి. అందుకే మీరు గోధుమ పిండి కానీ, ఓట్స్ పౌడర్ కానీ వేసి కలుపుకొని దోశ వేసుకోవచ్చు. నేను రాగి పిండితోనే చేయాలి అనే ఉద్దేశంతో రాగి పిండి మాత్రం వేశానండి. రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎముకల బలానికి, తర్వాత రక్తహీనత నుంచి బయటపడేదానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే రాగి పిండిని ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. కొద్దిగా నెయ్యి వేస్తూ 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాల్చుకుంటే పైనంతా లైట్గా క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు దోశ వేసేటప్పుడు పెనం కొంచెం వేడెక్కిన తర్వాత పిండిని కొంచెం ముద్దగా వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా పిండి కొంచెం పెనం మీద స్టిక్ అయిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తూ సైడ్కి జరుపుకుంటే సరిపోతుంది. ఇవి బియ్యం, మినపప్పు వేసి చేసే రొటీన్ దోశల్లాగా వేస్తే సరిగా రావండి, అందుకే వివరంగా చెప్తున్నాను.
మీరు లైక్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని సింపుల్గా, ఈజీగా తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.